చదివిన దానికి అది తప్పు, ఏదో కొంత వాయిదా తీర్మానం కొంత మినహాయించారు చెప్పకుండా, కొంత మింగేశారు ఏదో అన్నారు మీరు ముఖ్యమంత్రి గారు చెప్పకుండా అని. లేదు ఇంకొక పాయింట్ వెళ్ళండి, అసలు పాయింట్ అదని ఈయన చెప్తున్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో కొంత చెప్పే ప్రయత్నం చేశారు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు, నేను కాదనట్లేదు సార్, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఆయనే కాబట్టి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నల్గొండ జిల్లా రాజకీయాల వల్ల అది డీవియేషన్స్ ఎక్కువైనాయి. అదే సీట్లో ఇన్ ది సెన్స్ అపోజిషన్ లీడర్ కనుక హౌస్లో ఉండుంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన తర్వాత అపోజిషన్ లీడర్ మాట్లాడితే ఆ వెయిటేజ్ వేరు, పైగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు కానీ సంతకాలు కానీ చేసేది ఆయన కాబట్టి. సార్ నేను అట్లా అనడం లేదు సార్, దయచేసి వ్యక్తులుగా నేను తక్కువ చేయట్లా, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాగా మాట్లాడుతున్నా. పైగా మాజీ ముఖ్యమంత్రిగా అజెండా ఏంది అంటే కేసీఆర్ గారు వెళ్ళలేదు అనేది అయితేనే అది న్యూస్ మేకర్, మనకు న్యూస్ డిబేట్ అంతే. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు పాయింట్ ఇక్కడ ఏంటంటే అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడం ఇష్టం లేక, చెప్పలేక నేను అనుకోను. కేసీఆర్ గారు ఎవరికైనా సమాధానం చెప్పగలరు, అది సబ్జెక్ట్ పరంగా కానీ పొలిటికల్గా కానీ. చెప్పడం ఇష్టం లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో, రేవంత్ రెడ్డికో, లేకపోతే ఇంకో వెంకటరెడ్డికో, ఇంకో ఎవరికో ఒకరికి చెప్పడం ఇష్టం లేక హరీష్ రావు, మిమ్మల్ని చెప్తున్నారు, ఆయన ఏం మాట్లాడారు 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు, 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. కార్యకర్త నువ్వు అధికార ప్రతినిధిగా చెప్పండి. తెలంగాణ సమాజానికే చెప్తాను, చెప్పడం ఇష్టం లేక ఈ ప్రభుత్వానికి ఒక హరీష్ రావు, ఒక జగదీశ్వర్ రెడ్డో, లేకపోతే ఒక ప్రశాంత్ రెడ్డో, లేకపోతే లాస్ట్గా మా కేటీఆర్ ఎట్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి నేను చెప్పేది ఏంది అని అనుకుంటున్నారా? అందుకని అడిగా కారణం ఏంటి అని. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మేము చేసిన తప్పే లేదు చెప్పడానికి, జవాబుదారీతనం పెద్ద తప్పు. ప్రజలు పార్టీకి 39 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నుకున్నప్పుడు డిబేట్ కరెంట్ మీటర్ల గురించి కాదండి, మీరు ఎందుకు డిబేట్ చేస్తున్నారు? నేను అసలు మీ తప్పు గురించి మాట్లాడలేదు. తప్పేంటి అంటే ప్రతిపక్ష నాయకుడు హౌస్ కు వెళ్ళకపోవడం, ఏదో ఒక రోజు వెళ్ళకపోవడం అంటే అది వేరండి. ప్రతిపక్ష నాయకుడు వెళ్తే ఆ సిచ్యువేషన్ వేరు కదా. గారు ఒక విషయం చెప్తాను, దాని మీద ఎందుకు సరైన సమాధానం చెప్పడం లేదు ఎవరు పార్టీ తరఫున? ఒక విషయం చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారిని ఆ హౌస్లో ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖండించారు. మీకు చెప్తాను, నేను మీకు చెప్తాను, నన్ను చెప్పనివ్వండి. నేను ఒక కార్యకర్తగా చెప్తున్నాను, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వింటే నా కోరిక, నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సైగలు చేసిర్రో కేసీఆర్ గారిని ఉద్దేశించి, అది చూసిన తర్వాత ఆ హౌస్లో నిజంగా కేసీఆర్ గారు పోయి ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో కేసీఆర్ గారు ఏం సైగలు వద్దు, అంత ఎవ్వరం ఇక్కడ చిన్నపిల్లలు ఏం చేసిర్రో నిన్ను ఆల్రెడీ చూసినాం, నిన్ను ఏం చేసిర్రో చూసినాం కదా, దాన్ని ఖండించినామా? మీరు అనండి, ఇవాళ మీరు ఒక స్టాండ్ తీసుకోండి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో హాఫ్ నాలెడ్జు ఫుల్ నాలెడ్జు అని అట్లా చూపెట్టడం, ఫుల్ బాటిల్ అని చూపెట్టడం ఖండించండి మీరు ఏబిఎన్ ఛానల్లో. అది తప్పు కదా, దాని మీద చర్చ చేద్దాం. ఇట్లా కరెక్టా? అట్లా కేసీఆర్ గారు చేసిర్రా చెప్పండి, లేదు హరీష్ రావు గారు చేసిర్రా చెప్పండి. చేశారు, హరీష్ రావు గారు చేసిర్రా, రేవంత్ రెడ్డి గారిని చేసిర్రా? కేసీఆర్ గారు ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని చేసిర్రా? రేవంత్ రెడ్డి గారిని సైకిల్ చేసుకుంటూ ఎవరిని? నల్ల బ్యాగ్ చూపెట్టే మీరు